थोड़ी जगह रहते पूरा पीछे खड़े थे సింగరేణి ఏరియా హాస్పిటల్ ముందు ఒక్కరోజు విలే నిరాహార అన్ని సంఘాలను కలుసుకొని చేసుకోవడం మన ఏరియా హాస్పిటల్ను తరలించాలని యాజమాన్యం కుట్రపూరితమైనటువంటి చిత్రాలు చేస్తుంది కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ పోవద్దని చెప్పేసి మేము అందరం కలిసి పోరాటం చేయడం జరుగుతుంది. నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇప్పుడు ఆ దశలో లేరు. ఇక్కడ సిబ్బంది లేరు, డాక్టర్స్ లేరు. ఇక్కడ ఎవరికి ఏదైనా కూడా అన్ని హాస్పిటల్కు రిఫర్ చేయడం జరుగుతుంది. మనకు హాస్పిటల్ ఉండగా మనకు ఈ అటువంటి అవసరం కూడా లేదు. మనకు తెలిసిన చట్టం వినోద్ గారు కోరుకుంటే ఈ యొక్క హాస్పిటల్ ఆగుతుంది. మరి మన ఎంపీ గారు కూడా పెద్దపల్లి నియోజకవర్గం వంశీ గారు కూడా గెలవడం జరిగింది. అతను కూడా తీసుకుని సీఎం ఎంపీ గారి లెవెల్లో మాట్లాడి పెద్ద ఎత్తున సీఎం గారితో కూడా మాట్లాడి ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ కాపాడతారనే ఉద్దేశంతో ఈ ప్రజలకు మీరు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. మీరు వెంటనే దీని మీద స్పందించి మీరు మాట్లాడి ఈ యొక్క హాస్పిటల్ కాపాడాలని చెప్పేసి మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నిరాహార దీక్షకు ఏంటంటే మరి బెల్లంపల్లి చరిత్రగల బెల్లంపల్లి మరి కార్మికులు చీకటి గుహల్లో పనిచేసి మరి ఎన్నో లాభాలు గడించిన సింగరేణి యాజమాన్యము ఈ మొండి వైఖరి నిరసిస్తూ ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టడం జరుగుతుంది. మరి సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఉన్న సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి ఇక్కడ హాస్పిటల్ను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి యాజమాన్యం నిర్ణయాలన్నీ చూస్తూ ఉన్నది. దీంట్లో భాగంగానే ఈరోజు రక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం హాస్పిటల్ పునరుద్ధరించాలని, అలాగే హాస్పిటల్ సిబ్బంది, అలాగే అన్ని విభాగాలను డాక్టర్స్ కూడా దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే సింగరేణి కార్మికులు రక్తం ధారపోసి లాభాలు గడించినప్పటికీ కూడా కార్మికులకు కూడా నాణ్యమైన వైద్యం అందించడంలో లోపం జరుగుతుంది. ఇప్పటికైనా నాణ్యమైన కార్మికులందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని సింగరేణి డిమాండ్. దాదాపుగా మొట్టమొదటి సింగరేణి స్థాపించినటువంటి సింగరేణి హాస్పిటల్ కొన్ని వేలాది మందికి లక్షలాది మందికి ఇక్కడ ట్రీట్మెంట్ అందించి అనేక మంది సింగరేణి కార్మికులు ఇక్కడ ఈ హాస్పిటల్ ద్వారా చాలామంది బాగుపడడం జరిగింది. సింగరేణి కార్మికులకు అసలు కొట్టడం తర్వాత ఇదే దిక్కు. అలాంటిది ఇన్ని సౌకర్యం ఉన్నటువంటి ఈ సింగరేణి ఏరియా హాస్పిటల్ను పూర్తి స్థాయిలో మొత్తం తీసిపడేసి మన గోదావరి కానీ లేదా శ్రీరాంపూర్లో మన రామచంపూర్లో కలపాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇక్కడ చాలా సౌలతులు ఉన్నాయి. ఇక్కడ సింగరేణి కార్మికుల గోలేట్ నుంచి శ్రీరాంపూర్ వరకు కూడా ఇక్కడ బాగా సౌలతులు, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ మార్కెట్ ఉన్నది, అన్ని రకాల సౌలతులు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉంది యథావిధిగా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కొనసాగించాలని, పూర్తి స్థాయినటువంటి వైద్య నిపుణులను ఇక్కడ నియమించాలని, మొత్తం స్టాఫ్ నియమించాలని మేము ఈ ఉద్యమం తరఫున, ఈ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. హెచ్ఎంఎస్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం.